ఏదైనా ఒక అంశం మీద మనం మాట్లాడినా లేకపోతే ఎవరన్నా చేసింది మనం దాన్ని చూసినా కొన్ని అంశాలని ఆదర్శంగా తీసుకోవాలి. అంటే ఎలాంటి అంశాలను ఆదర్శంగా తీసుకోవాలి? మంచి, సమాజానికి ఎంతో కొంత ఉపయోగపడేది. లేదు పోను సమాజం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడమన్న అవసరం లేదు, మనకన్నా సరే మంచి అనిపించగలగాలి, మన మనస్సాక్షి కన్నా సరే. సో అది లేకుండా ఈ మధ్యకాలంలో ఎలా తయారైందంటే సమాజంలో చాలామంది విస్తృతంగా ఈ ఫోన్ కల్చర్ అవనియండి, లేకపోతే నెట్కి సంబంధించి, ఇంకా అది నెట్ లేకపోతే ఇంకా అసలు బతికే పరిస్థితే లేదు. సో దానికి మంచిగా ఉపయోగిస్తున్నారా అంటే అవునని చెప్పలేని దుస్థితి. చాలామంది చెడుకే ఉపయోగిస్తున్నారు. ఆ చెడు కూడా ఎంత దారుణంగా అంటే అదొక రకమైన పైశాచికత్వం, అదొక రకమైన పైత్యం. అతి దుర్మార్గంగా, అతి నీచంగా, అతి చండాలంగా పోస్టులు ఆదర్శంగా తీసుకుంటున్నారండి. ఆడు పెట్టాడు, ఆడు వీళ్ళని తిట్టాడు, మనం వీళ్ళని తిడదాం, వాడు ఈ పోస్ట్ పెట్టాడు, మనం ఈ పోస్ట్ పెడదాం. ఇదే పంత నడుస్తుంది. దీనివల్ల సమాజం ఎంత చెడిపోతుందో వీరే చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ హయాంలో ఉన్నాయండి, లేకపోతే కూటమి హయాంలో ఉన్నాయండి, కొంతమంది ఉన్నారు. కానీ ఎక్కువగా టాక్ వచ్చింది ఏంటంటే, ఎక్కువగా వినిపించే పదాలు వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు విస్తృతంగా ఇవి ఉన్నాయని. దానికి ప్రత్యక్ష నిదర్శనమే బోరుగడ్డ లాంటి వాళ్ళు. బోరుగడ్డ అనిల్, ఆ ఫోటో చూస్తే మనకు అర్థమవుతుంది. అదిగో చూడండి, బోరుగడ్డ అనిల్ ఎంత దారుణంగా, ఎంత వికృతంగా, ఎంత ఇంకా దాన్ని వర్ణించలేము, చెప్పలేము. ఏమని చెప్తాం? అవి మాటలు కాదు కదా, అవి మాటలు కాదు, బూతులు. ఇది ఈయన భాస్కర్ రెడ్డి, ఇంకొక ఆయన కనిపించే ఆయన, ఈయన విదేశాల నుంచి వచ్చాడట. ఈయన ఇప్పుడు పట్టుకున్నారు. సో వీళ్ళు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. అభిమానం ఉండొచ్చు అండి, అభిమానాన్ని ఎవ్వరూ కాదనలేరు. జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం ఉంటే ఆయన పొగుడుతా ఒక 100 పోస్టులు పెట్టండి, 1000 పోస్టులు పెట్టండి, ఆయనకి జేజేలు పలకండి, క్యాంపెయిన్ చేయండి సోషల్ మీడియాలో, తప్పులేదు. కానీ ఆయన నాకు ఇష్టం కదా అని చెప్పి ఆయనకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరినీ కూడా అమ్మనాబూతులు తిడతాను, ఇష్టం వచ్చినట్లు నేను చెలరేగిపోతాను అంటే ఏ రకంగా అవుతుంది? ఆ బోరుగడ్డ అనిల్ ఏమేమి మాట్లాడేవాడు? ఏదో బండి కట్టుకుంటూ ఈడ్చుకెళ్తాననేవాడు. పవన్ కళ్యాణ్ గారి పిల్లలు ముక్కు పచ్చలారని పిల్లలు, ఎందుకంటే అది చెప్పడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. చాలాసార్లు ఇది మనం ప్రస్తావించుకున్నాం. ఇప్పుడు ఏమైపోయాడు బోరుగడ్డ? ఎక్కడున్నాడు? ఆచూకీ ఏమన్నా తెలుస్తుందా? అడ్రస్ తెలుసా ఎక్కడుందో అని? క్షణిక సుఖం, క్షణికావేశం, సునకానందం అంటారు దీన్ని. ఆ ఆనందం కోసం చెలరేగి మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు అయితే లోపల ఉంటున్నారు, లేకపోతే అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోతున్నారు. బయట కనిపిస్తే పిచ్చి కుక్కను కొట్టినట్టు తరిమి కొట్టే పరిస్థితి ఉంటుంది చాలామందికి. ఎందుకు ఆ దుస్థితికి మనం తెచ్చుకోవాలి? అంత అవసరమే ఉంది? మన కుటుంబ అంశం ఇదేమన్నాని? అభిమానం ఉన్నంత మాత్రాన ఇంత విచ్చలవిడిగా చెలరేగిపోవాల్సిన అవసరం ఉందా అంటే దానికి సమాధానం ఉండదు. అది చూడండి, ఆయన కాలు రగరేస్తాడు, లేకపోతే ఈయన చంపేస్తానంటాడు, తలనరికి వచ్చేస్తానంటాడు, లేకపోతే ఇంకొకటి చేసేస్తానంటాడు. చిన్నపిల్లలు కూడా మన ఇంట్లో మన కళ్ళు ఎదురుకుంటా పిల్లలు పెరుగుతుంటారు కదా, వాళ్ళని ఇలాగే అంటే ఎవరైనా ఊరుకుంటామా? మళ్ళీ ఈయనకి తీసుకెళ్ళి ఏవో ట్రీట్మెంట్లు అవి ఇచ్చారు. సరే, ఇప్పుడు ఏముందిలేండి, ఇప్పుడు మిస్సింగ్ కనబడటం లేదు అని చెప్పి ఒక ఫోటో కూడా వేస్తారు. ఇలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటే ఎవరికన్నా ఇదే గతి అని. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులపై ప్రభుత్వం ఉక్కుపాదం, అసభ్యకర పోస్టులు చేసిన వారిపై చర్యలు. వైసీపీ హయాంలో చంద్రబాబు పవన్పై అసభ్యకర పోస్టులు పెట్టిన ఎన్ఆర్ఐ అరెస్ట్. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి మీద ఇష్టం వచ్చినట్లుగా అసలు చూడడానికి, వినడానికి అతి ఇబ్బందికరంగా ఉండే వీడియోస్, పోస్టులు, కోకొల్లలు, ఇదే పని. మరి ఇంట్లో వాళ్ళు ఎంత నరకయాతన అనుభవించేవారో భగవంతుడికే తెలియాలి. ఎవరింట్లో అన్నా ఇల్లే కదండి, ఎవరి పిల్లలన్నా పిల్లలాగే చూసుకోవాలి. పక్కోడి కుటుంబాల్లోకి మనం తొంగి చూద్దామని ఉండే ఆ వికృత బుద్ధి ఏదైతే ఉంటుందో అది ఎప్పటికైనా సరే వాళ్ళకి పెనుముప్పు తీసుకొస్తుంది, వాళ్ళకి తగిన శాస్తి జరుగుతుంది. అదే జరుగుతుంది ఇప్పుడు. వైసీపీ సోషల్ మీడియాలో కీలకంగా వ్యవహరించిన భాస్కర్ను విజయవాడ కోర్టులో హాజరుపరిచిన పోలీసులు. భాస్కర్ను అక్రమంగా అరెస్టు చేశారంటున్న వైసీపీ హయాంలో సోషల్ మీడియాలో రెచ్చిపోయిన పలువురు. ఇక బోరుగడ్డ అనిల్ది ఇదే పంత. నేను ముందే చెప్పాను కదా, బరి తెగించి దారుణ వీడియోలు, పోస్టులు, పవన్, లోకేష్, చంద్రబాబు టార్గెట్గా వికృతాలు, కుటుంబ సభ్యులను వదలని కీచక పర్వాలు. బోరుగడ్డ మిస్సింగ్, భాస్కర్ రెడ్డి అరెస్ట్.
ఇక సోషల్ మీడియాలో పైశాకి పోస్టులపై ఉక్కుపాదం, విదేశాల నుంచి కూడా విషం చిమ్మిన వైసీపీ మద్దతుదారులంటూ పెద్ద ఎత్తున ట్రోల్స్ జరుగుతున్నాయి. లండన్లో ఉంటున్న మాలపాటి భాస్కర్ రెడ్డి, ఈయన లండన్లో ఉంటున్నాడండి. కృష్ణా జిల్లా చోడవరానికి చెందిన ఈయన సొంత గ్రామం. కూటమి ప్రభుత్వం గెలిచాక భాస్కర్పై టీడీపీ కార్యకర్తల ఫిర్యాదు. స్వదేశానికి రాకుండా లండన్లోనే ఉండిపోయిన భాస్కర్ 5 రోజుల క్రితం భాస్కర్ రెడ్డి తండ్రి మృతి. అంత్యక్రియల నిమిత్తం నెల్లూరు జిల్లా వెంగంపల్లికి వచ్చిన భాస్కర్ వైద్య పరీక్షల కోసం కానూరు వెళ్లిన భాస్కర్ రెడ్డి, కానూరులో భాస్కర్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు. చూడండి, తండ్రి మరణం. ఇంతకాలం రాలేకపోయాడు. ఎందుకు రాలేకపోయారంటే కేసులు ఉన్నాయి. ఆ పోస్టులు పెడితే ఏమొస్తుందో అర్థం కాదు. మరి వాళ్ళు ఏం ట్రాన్స్లో ఉంటారో, మరి వాళ్ళకి ఏమి తలకెక్కించుకుంటారో. కొన్ని కోట్ల మంది ఉన్నారు, కానీ అందరూ ఇలాగ ఉండరు. కొన్ని మైండ్ సెట్లు ఇంత విచ్చలవిడిగా, పైశాచికంగా, వికృతంగా, అతి చండాలంగా, అతి నీచంగా, అతి జిగుప్సాకరంగా, ఇంకా మాటలు ఉండవు, పదాలు ఏం లేవు, పదాలు పడవు వీళ్ళ గురించి మాట్లాడాలంటేనే. వాళ్ళనే కాదండి, ఏ పార్టీ వాళ్ళని, వైసీపీ పార్టీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన పార్టీ వాళ్ళు, లేకపోతే ఇంకో పార్టీ వాళ్ళని నేను మాట్లాడను, అవసరం లేదు కూడా. ఎవడు తప్పు చేస్తే వాడు. ఎందుకు వస్తుంటుంది ఈ పైశాచికత్వం? దానివల్ల ఏం కలిసి వచ్చింది? జైలు జీవితం, అంతేనా? జైలు జీవితం ఏముండదు. ఇంకా వెనక్కి తిరిగి చూసుకుంటే మొత్తం అంధకారం. మన జీవితాన్ని మన చేతులతో మనమే నాశనం చేసుకునే పరిస్థితి, దుస్థితి ఎందుకు తీసుకురావాలి? అది నీ కుటుంబ విషయమా? మీ ఇంట్లో ఫ్యామిలీ, మీరు రక్త సంబంధం, ఆ పోను మీరు తెగించి వాళ్ళ కోసం మీరు ఫైట్ చేసారో, పోరాడుతండి. అభిమానం, మీకు నాయకుడు అభిమానం, ఓటేయండి. మీకు నాయకుడు అభిమానం అయితే ఓటేయండి. మీకు సినిమా హీరో అభిమానం అయితే టికెట్ చెప్పించుకోండి, ఆ 2 గంటలు భజన చేసిరండి. కానీ వాళ్ళ మీద వికృతంగా మేము పోస్టులు పెడతాము, మా హీరోయే గొప్ప, లేకపోతే మా రాజకీయ నాయకుడే గొప్ప, మా నాయకుడివే తోపు, మా నాయకుడే తురుపు, మిగతా వాళ్ళందరూ కూడా వేస్టు. వాళ్ళ అమ్మల మీద మాట్లాడతాం, అక్కల మీద మాట్లాడతాం, భార్య మీద మాట్లాడతాం, కూతుళ్ళ మీద మాట్లాడతాం, చెలరేగిపోతాం, రెచ్చిపోతాం, కాలర్లు ఎగరేస్తాం, రొమ్ములు విరుచుకుంటాం. అంటే ఏదో రోజు చీల్చేస్తారు, అది చింపి చేట చేస్తారు. అదే జరిగింది ఇప్పుడు. బోరుగడ్డ లాంటి వాళ్ళు, ఇరగబడిన వాళ్ళందరూ ఏమయ్యారు? కాలగర్భంలో కలిసిపోతుంటారు, ఎక్కడున్నారో కనిపించరు, కనుమరుగైపోతారు. ఆ పరిస్థితి ఎందుకు తెచ్చుకోవాలి? నీకో కుటుంబం ఉంటుంది కదా, నీకో జీవితం ఉంటుంది కదా. ఆ జీవితాన్ని సక్రమంగా నువ్వు సాఫీగా నడిపించుకొని నీ అభిమానం నువ్వు చాటుకుంటానే. కానీ వికృతంగా చేస్తావంటే ఎవరికన్నా సరే ఈ పరిస్థితి తప్పదు. సో అందరూ కూడా అబ్జర్వ్ చేస్తుంటారు. ఏదో మన ఎవడో గమనించట్లేదు, మన ఎవడో చూడట్లేదు, మనం రెచ్చిపోతాం అనుకున్నది చాలా తప్పు. ఆ రాజకీయ నాయకులు కూడా, మీ ముఖ్య నాయకులు కూడా దయచేసి ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకండి. ఎవరు తప్పు చేసినా శిక్ష పడేలా చేయండి. అందరికీ అభిమానాలు ఉంటాయి, అందరికీ మనోభావాలు ఉంటాయి. మనోభావాలు మీరు మడిచి లోపల పెట్టుకోండి. అంతేగాని అది ప్రజల మీద రుద్ది లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ తీసుకువచ్చి, లేకపోతే ఎవరో మెప్పు కోసం, ఎవరో గొప్ప కోసం మనం కాల్చుకుంటే జీవితాలు నాశనం అయిపోతాయి, కుటుంబాలు చిందరం అయిపోతాయి. దానికి ప్రత్యక్ష నిదర్శనమే అదిగో అక్కడ కనిపిస్తున్న ఆ ఫోటో. బోరుగడ్డ ఎక్కడున్నాడో ఎవరన్నా చెప్పండి చూద్దాం అంటున్నారు నెటిజన్లు.